ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చివెంల మండలం ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 2 మహిళలు సహా 4 మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు ఖమ్మం మీదుగా ఒరిస్సా నుంచి హైదరాబాద్ వైపుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితులంతా ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. 4 గంటల సమయంలో ఐలాపూర్ గ్రామం చివెల మండల్లో ఖమ్మం హైదరాబాద్ హైవే పైన ఆగి ఉన్న లారీకి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సేనాపూర్ నుంచి లేబర్ వర్కర్లతో వస్తున్న బస్సు లారీకి వెనక నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. అందులో 4 చనిపోయినారు స్పాట్ లో. 18 మందికి ఇంజరీస్ అయినాయి. వాళ్ళందరినీ 18 మందిని ఏరియా హాస్పిటల్ సూర్యాపేటకు తరలించడం జరిగింది.